ఇక తన చారిటీని కొందరు కుట్రతో రద్దు చేశారని తీవ్రంగా మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ను కేఏ పాల్ కలిశారు. సదాశివపేటలో కబ్జాకు గురైన తన చారిటీ భూములపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కొంతమంది రాజకీయ నాయకులు కుట్రతో తన చారిటీని రద్దు చేయించారని ఆరోపించారు. కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో కేసు వేస్తానన్నారు. ఇక రేవంత్ రెడ్డి విదేశాల నుంచి ఖాళీ చేతులతో తిరిగొచ్చారని ఎద్దేవా చేశారు. తాను సీఎం రేవంత్ రెడ్డిని కలిసి నెలకోసారి విదేశాలకు వెళ్లి పెట్టుబడులు తీసుకొద్దామని చెప్పానన్నారు. రేవంత్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే బెస్ట్ సీఎం, లేకపోతే వరస్ట్ సీఎం అవుతారన్నారు. సుప్రీంకోర్టు సైటేషన్ ఇచ్చావు ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్ మేడంకి. ఏమని? డబుల్ రిజిస్ట్రేషన్ అయిని కలెక్టరే క్యాన్సిల్ చేయొచ్చు. గవర్నమెంట్ కి పవర్స్ ఇచ్చారు సుప్రీంకోర్టు. దాదాపు ఒక 17 నుంచి 30 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ 2 లోపుని. ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి, మిత్రులు వండి, కోఆర్డినేటర్లు వండి నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి. కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు. ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను 3rd బటన్ నొక్కి రాజశేఖర్ రెడ్డిని 7గురిని పైకి ఎలాగ పంపించానో ప్రాపర్టీలు దోచుకునే వాళ్ళని మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా. కమాన్, ఖబర్దార్. నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తు. 9 నెలలు అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి. నెలకొక ట్రిప్ వేద్దాం, నెలకొక 10-20 కంపెనీలు తీసుకొద్దాం. ఎందుకంటే ప్రపంచంలో 2891 మంది బిలియనీర్లు. నన్ను తెలియని వారు ఒక్కరు లేరు. ఎవరు చిట్టా ఎంత ఉందో, తల్లో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా ఆలకించు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు, లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు. అక్టోబర్ 2ని వీడియో ఇచ్చావు. నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని. ఎంతమంది పెద్దోళ్ళతో మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ 2ని చూపిస్తా. నీతో నేను అన్నగా ఉన్నాను అని చెప్పాను. ఈ రోజు కూడా నువ్వంటే నాకు ఇష్టం కనుక ఓపెన్ గా చెప్తున్నా. లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరిని జైల్లో పెట్టగలను. 10 కేసులు వేసాను, 10 గెలిచాను. ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా, హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి 16,000 ఎన్జిఓలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా. తన చారిటీని కొందరు కుట్రతో రద్దు చేశారని తీవ్రంగా మండిపడ్డారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఇందుకు సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి నగేష్ అందిస్తారు. నగేష్. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యాఖ్యలు ఎప్పుడు సంచలనంగా మారాయని చెప్పుకోవచ్చు. ఆయన సంగారెడ్డి కలెక్టరేట్ కు వచ్చిన సందర్భంలో కొన్ని వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయన విదేశీ పర్యటనకు సంబంధించి చేసిన వ్యాఖ్యలు అయితే కొంచెం హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి విదేశాలకు వెళ్లి ఖాళీగా వచ్చారని, తనను విదేశాలకు తీసుకెళ్లి ఉంటే పెద్ద మొత్తంలో పెట్టుబడులు వచ్చేవని చెప్పి కేటీఆర్ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు చెప్పుకోవడం కొంత సంచలనంగా చెప్పుకోవచ్చు. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళే తనతో మాట్లాడేదో వద్దు అని చెప్పి కొంత ఆ వ్యాఖ్యలు స్థానికంగా కలకలం లేవడం పాటు అటు కాంగ్రెస్ వర్గాలను కూడా రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని ప్రచారం అయితే జరుగుతుంది. అక్టోబర్ 2న సమ్మిట్ పెట్టాలి, లేదంటే ఏ బటన్ నొక్కాలో అందరూ ప్రజలే తేలుస్తారని చెప్పి కేఏ పాల్ చెప్పడం అయితే కొంత విమర్శలకు తావిస్తుంది. తన చారిటీ సదాశివపేట సమీపంలో ఉన్న చారిటీకి సంబంధించి కూడా కేఏ పాల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. 50 ఎకరాల భూమిని కొంతమంది లాక్కుంటున్నారు. అందులో ఎవరైతే పాత్రదారు ఉన్నారో వారిలో కొంతమంది ఇప్పటికే చనిపోయారు. ఇంకా ఎవరైతే ఉన్నారో వారు కూడా తమ పాత్రను ముగిస్తారని చెప్పి కేఏ పాల్ వ్యాఖ్యలు కొంత ఇక్కడైతే స్థానికంగా ఆ టాపిక్ గా మారాయి. ముఖ్యంగా మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డితో పాటు 7గురు ఇక్కడికి పైకి వెళ్లారు. ఇంకా ఎవరైతే భూ కబ్జాకు పాల్పడుతున్నారో వారి పని కూడా అయిపోతుందని చెప్పి ఆయన వ్యాఖ్యలు అయితే చేశారు. దేవుడి సేవ ఆపడానికి కుట్ర చేసిన ఎవరు మిగలరని చెప్పి కేఏ పాల్ మాట్లాడడం అయితే మనం ఈరోజు చూసాం. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న వాళ్ళు తనను కలవనీయడం లేదన్నది ఇదే ప్రస్తుతం అయితే రాజకీయ వర్గాలకు కొంత చర్చనీయాంశమైందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే కేఏ పాల్ గతంలో రేవంత్ రెడ్డి కలిసి కొన్ని విషయాలపై చర్చించారు. ముఖ్యంగా విదేశాల నుంచి వచ్చే పెట్టుబడులకు సంబంధించి తనతో ఎవరైతే టచ్ లో ఉన్నారో విదేశీయులు కావచ్చు, వివిధ దేశాధినేతలు కావచ్చు, వారితో మాట్లాడి కొన్ని పెట్టుబడులు తెప్పిస్తా, తెలంగాణ అభివృద్ధికి తన
వంతు కృషి చేస్తానని చెప్పి కేఏ పాల్ చెప్పినట్లుగా గతంలో మీడియాలో చూశారు. అదే విషయాన్ని ఇప్పుడైతే ప్రస్తావించారు. 12 రోజుల పాటు విదేశాలకు వెళ్ళిన రేవంత్ రెడ్డి తనను కనీసం సంప్రదించలేదు, ఎలాంటి సమాచారం కూడా ఇవ్వలేదు. ఇలాంటి సమయంలో కొంతమంది రేవంత్ రెడ్డి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీని ఈ విధమైన కుట్రలు చేశాయి, ఆ కోటరీ త్వరలోనే బద్దలవుతుందని చెప్పి కేఏ పాల్ వ్యాఖ్యానించారు. ముఖ్యంగా అక్టోబర్ 2న ఒక సమ్మిట్ పెట్టాలని చెప్పి ఆయన గతంలో రేవంత్ రెడ్డి కోరినట్లుగా తెలుస్తోంది. ఈ సమ్మిట్ అయితే నిర్వహించకపోతే దాని ఏవైతే తీవ్రమైన ప్రతిఘటన ఎదుర్కోవాల్సి వస్తుంది రేవంత్ రెడ్డి అయితే అని చెప్పి చెప్పడం కొంత ఇక్కడైతే హాట్ టాపిక్ గా మారింది. ఆ గతంలో ఏదైతే సదాశివపేటలో ఈయన కేఏ పాల్గొన్న చారిటీ అంటే దాదాపు 1200 నుంచి 1500 ఎకరాల ఉన్న చారిటీకి సంబంధించి చాలా వరకు భూమి అన్యక్రాంతం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఈ భూమికి సంబంధించి ఆయన అప్పుడప్పుడు అక్కడికి వస్తూ ఉంటారు. ఇదే క్రమంలో కలెక్టరేట్ కు వచ్చే సందర్భంలో ఫిర్యాదు చేసే సందర్భాన్ని బట్టి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన చారిటీకి సంబంధించి న్యాయం చేయాలి, న్యాయం చేయకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయనేది చెప్పడం జరిగింది. అయితే తన భూములకు సంబంధించినటువంటి కంప్లైంట్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఏంటి కలెక్టర్ ఏ రకంగా రెస్పాండ్ అయ్యారు చారిటీకి సంబంధించినటువంటి భూముల విషయంలో? ఈ కేఏ పాల్ చారిటీకి సంబంధించి గతంలో దాదాపు 20 నుంచి 30 సంవత్సరాలకు సంబంధించిన కేసు ఇది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి సీఎం గా ఉన్న సమయంలోనే ఈ చారిటీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన లావాదేవీలంతా అక్రమాలు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున విదేశీ ఫండ్ వస్తుంది. ఆ ఫండ్ కు సంబంధించి అయితే కట్టాల్సిన అమౌంట్ కట్టకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్గొడుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆ చారిటీకి సంబంధించిన కార్యకలాపాలన్నీ రద్దు చేయించడం జరిగింది. ముఖ్యంగా ఆ కేంద్రంలో రాష్ట్రంలో గతంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్న క్రమంలోనే ఇవన్నీ జరిగాయి. ఆ క్రమంలో కేఏ పాల్ చాలా పోరాటం చేశారు. రాజశేఖర రెడ్డి తన మాట వినలేదనే ఆరోపణ నేపథ్యంలోనే చారిటీ పూర్తిగా కార్యకలాపాల రద్దుతో పాటు అక్కడ ఉన్న భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేస్తుందనే ఆరోపణలు కూడా వచ్చాయి. అయితే దాదాపు 1200 ఎకరాల భూమిలో ఇప్పుడైతే ఆ భూమి సాగులో లేదు, ఇటు ప్రభుత్వం ఇలాంటి కార్యకలాపాలు లేవు. అయితే కేఏ పాల్ మాత్రం తరచూ అటుగా రావడం, ఆ భూములను చూడడం, అక్కడ ఏదైతే గతంలో విద్యార్థుల కోసం నిర్వహించిన చారిటీ ఉందో ఆ చారిటీని పరిశీలించడం జరుగుతున్నాయి. ఇదే విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. గతంలో తన ఆధీనంలో ఉన్న భూములు లీగలైజ్ గా ఉన్నాయి. వాటికి సంబంధించి ఎలాంటి కార్యకలాపాలు గతంలో జరిగాయో వాటిని పూర్తిగా వెరిఫై చేసి తన భూమిని తనకు అప్పగించాలని, చారిటీ కార్యక్రమాలు పునరుద్ధరించాలని చెప్పి కేఏ పాల్ కోరడం అయితే జరిగింది. ఓకే థ్యాంక్ యూ. ఇచ్చారు సుప్రీంకోర్టు దాదాపు ఒక 17 నుంచి 30 ఎకరాలు డబుల్ రిజిస్ట్రేషన్ అయ్యాయి. అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి అక్టోబర్ 2 లోపుని. ఎవరైనా సొసైటీ ల్యాండ్ నా తరపుని మేము బంధువులు వండి, మిత్రులు వండి, కోఆర్డినేటర్లు వండి నా ఫోటో చూపించి ఎవరైనా అమ్మడానికి ప్రయత్నిస్తే మీరు కొనకండి. కొనడానికి ప్రయత్నించి కొంటే రూపాయి మీకు మిగలదు. ఎవరైనా ఇలాంటి వాళ్ళు చంపడానికి ప్రయత్నిస్తే నేను 3rd బటన్ నొక్కి రాజశేఖర్ రెడ్డిని 7గురిని పైకి ఎలాగ పంపించాలో ప్రాపర్టీలు దోచుకునే వాళ్ళని మిమ్మల్ని కూడా పైకి పంపిస్తా. కమాన్ ఖబర్దార్. నేను సంగారెడ్డిలో మీ పిల్లల భవిష్యత్తు 9 నెలలు అయింది రేవంత్ రెడ్డి తమ్ముడు ముఖ్యమంత్రి అయ్యి. నెలకొక ట్రిప్ వేద్దాం, నెలకొక 10-20 కంపెనీలు తీసుకొద్దాం. ఎందుకంటే ప్రపంచంలో 2891 మంది బిలియనీర్లు. నన్ను తెలియని వారు ఒక్కరు లేరు. ఎవరు చిట్టా ఎంత ఉందో, తల్లో ఎన్ని ఎంట్రుకలు ఉన్నాయో లెక్క పెట్టే కెపాసిటీ దేవుడు నాకు ఇచ్చాడు. తమ్ముడు రేవంత్ రెడ్డి బాగా ఆలకించు. నువ్వు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే నువ్వు బెస్ట్ సీఎం అవుతావు, లేదా నువ్వు వరస్ట్ సీఎం అవుతావు. అక్టోబర్ 2ని సమిట్ పెడదామని నువ్వు వీడియో ఇచ్చావు. నీ చీఫ్ సెక్రటరీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అందరూ ఉంటుండగే ఎంతో ఎంజాయ్ చేశాను జనవరిలో నువ్వు వీడియో ఇచ్చావని. ఎంతమంది పెద్దోళ్ళతో మీటింగ్ పెట్టానో నీకు అక్టోబర్ 2ని చూపిస్తా. నీతో నేను అన్నగా ఉన్నాను అని చెప్పాను. ఈ రోజు కూడా నువ్వంటే నాకు ఇష్టం కనుక ఓపెన్ గా చెప్తున్నాను. లేకపోతే ఓటుకు నోటు కేసు ఎప్పుడో బెయిల్ క్యాన్సిల్ చేసి మీ తండ్రి కొడుకులు ఇద్దరిని జైల్లో పెట్టగలను. 10 కేసులు వేసాను, 10 గెలిచాను. ప్రైమ్ మినిస్టర్ మీదే కేసులు గెలిచా, హోమ్ మినిస్టర్ మీద కేసులు గెలిచి 16,000 ఎన్జిఓలకి నేను డైరెక్షన్ తీసుకొచ్చా. పాల్గారే నా ఇన్స్పిరేషన్ అని ప్రాపర్టీలు కాపాడారు.
మేడంకు ఒక సుప్రీం కోర్టు సైటేషన్ ఇచ్చావు ఇక్కడ ఇప్పుడున్న కలెక్టర్